వాడి మంచితనం గురించి నాకు చెప్తున్నావా? నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? వాడు మనిషే కాదు, మనసే లేదు వాడికి. వాడినెలా ప్రేమించావు? వాడిని తప్ప ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకున్నా ఒప్పుకుంటాను నేను. అసహ్యం నాకు వాడంటే. అడుగు, వాడినే అడుగు, మా అన్నయ్య నిన్నెందుకు అసహించుకుంటున్నాడని. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎందుకు కోపం? ఈ ఎనిమిటీ ఎప్పటి నుంచి? ఎనిమిటీ కాదు, ఫ్రెండ్షిప్. నేనంటే వాడి కోపం, వాడి మూర్ఖత్వం అంటే నాకు కోపం. నన్ను అపార్థం చేసుకున్నాడని ఇంకా కోపం. నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్. వాడు నేను తిండి కోసం స్ట్రగుల్ అయ్యేవాడు. ఢిల్లీ నుంచి వాడొచ్చాడు, వైజాగ్ నుంచి నేను వచ్చాను. ఇద్దరం ఎన్నో కష్టాలు పడ్డాం. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాడికో చెల్లుండేది, పేరు సాషా. చాలా మొండిది, పంతం ఎక్కువ. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేది కాదు. షీజ్ అ టామ్ బాయ్. తను కూడా గ్రాడ్యుయేట్. ముగ్గురు ఉద్యోగాల కోసం తిరిగేవాళ్ళం. తిండి లేక మేము ఇబ్బందులు పడుతుంటే లంచం అడిగేవాళ్ళం. వీళ్ళందరినీ చూస్తుంటే కడుపు రగిలిపోయేది. సిస్టమ్ మీద అసహ్యం కలిగింది. వీటికి తోడు ఒకరోజు సాషాకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నారు. చేతిలో డబ్బు లేదు. ఆ అమ్మాయిని ఎలాగైనా బతికించుకోవాలని జీవితంలో మొట్టమొదటిసారిగా దొంగతనం చేశాను. అక్కడి నుంచి మా లైఫ్ స్టైల్ మారిపోయింది. మా కష్టాలు తీరిపోయాయి. దేశంలో ఇంతమంది ఇల్లీగల్ గా సంపాదిస్తున్నారు, ఇన్ని స్కాములు జరుగుతున్నాయి. మేము ఆ దోవలో వెళ్తే తప్పులేదనిపించింది. అప్పటి నుంచి దొంగలుగా మారిపోయాం. ఎవరైనా అరిచినా ఏడ్చినా కదిలినా కాల్ ద మేనేజర్. బ్యాంక్ లో క్యాష్ ఎంత ఉంది? టెల్ మీ మ్యాన్. Yes sir. Come on, load it in. Load it in. You have 3 minutes. Make it fast. Hey, ఏం పేరు నీది? విజయలక్ష్మి. ఏంటి పోలీసులు ఫోన్ చేస్తున్నావా? చెప్పు, వాళ్ళు వస్తే నీ పుచ్చి పేలిపోద్దని చెప్పు. హలో, మీరు ఇక్కడికి వస్తే నా పుచ్చి పేలిపోద్ది. వెరీ గుడ్. 2 minutes. ఇంకెవరన్నా హీరో అవుదామని ట్రై చేస్తున్నారా? ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి అమ్మాయి సైట్ వేస్తున్నావా? ముద్దు పెట్టుకోవాలనుందా? ముద్దు పెట్టుకోవాలనుందా? ఇంతకన్నా మంచి టైం దొరకదు. పెట్టే. ఆల్ రైట్, ఇష్టం ఉంటే ఓకే, ఇష్టం లేకపోతే లాక్కొట్టు. Thanks everybody. Now you can call the police, talk to the press, anything you want. Have a nice day. 3.5. Sasha, ఈ bunch 30 plus 30 is equal to 60. Now you count to check it, okay? మీ ఇద్దరిని ఇందాక నుంచి చూస్తున్నాను. కష్టపడినాడు కూడా ఇలా లెక్క పెట్టాడు. కష్టపడకపోతే ఊరికే వచ్చాయా? అరే 10వ తారీఖున ఇస్తానమ్మా, కాస్త వెయిట్ చేయంటే ఎంత గొడవ చేసేది ఇంటి ఓనర్. నాకైతే మన మెస్ ఓనర్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ డబ్బంతా చూపించాలని ఉంది. చేస్తాడెదవా. ఉద్యోగాలు ఇవ్వండిరా, కష్టపడి పనిచేస్తామంటే వింటేగా. ఇలాగే ఓ 100 బ్యాంకులు కొట్టేసి రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను. సాషా, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ సాషా. హ్యాపీ బర్త్డే టు యూ. Come. Many happy returns of the day. Thank you. I love you. Happy birthday, Sasha. Naughty. Hey, Abba. Hey, Sasha, come on. ఈ బర్త్డే చాలా హ్యాపీగా ఉందిరా. దొరకలేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. దొరుకుంటే జైల్లో ఉండేవాళ్ళం. లేడీస్ సెల్లో నువ్వు, పక్క సెల్లో మేము. లేదురా,
జైల్లోనైనా నేను నీతోనే ఉంటాను. అలా ఒప్పుకోరమ్మా. ఎందుకు ఒప్పుకోర్రా బేబీ? నేను నీతోనే ఉంటానురా. నన్ను విడిచి వెళ్ళకురా. వింటున్నావా? నీకేమన్నా మెంట్లా? క్యా కరే దర్ బేబీ? లాకర్ ఓపెన్ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నావా? చంపేసుకున్నామని తెలుసా? చంపేసుకోరా. ఈ ప్రాపర్టీ నీదే. దగ్గరికి రా. ఏంటి? నేనంటే నీకు ఇష్టమా కాదా? చాలా. మరి నాకు? అది నీకే తెలియాలి. చూడు, నా కళ్ళలోకి చూడు. ఇష్టం దాటి ఏదో ఉంది. కనిపిస్తుందా? చూడు, కనిపించిందా? మరీ ఇష్టం ఎక్కువైనట్టుందే. ఐ లవ్ యూ చెప్పాలనిపించట్లేదా? యు ఆర్ మై ఫ్రెండ్ సాషా. సే యు ఆర్ మై గర్ల్. ఎస్, బట్ ఐ డోంట్ థింక్ ఆఫ్ యూ లైక్ దట్. నచ్చలేదా నేను? నచ్చావు, బట్ ఏ ఏ టాపిక్ వదిలేరా, వేరే మాట్లాడుకుందాం. హౌ కెన్ ఐ లీవ్? ఓకే, ఇప్పుడు వదిలేస్తాను. తర్వాత మాట్లాడుకుందాం. టైం అయింది, అన్న వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓకే, గివ్ మీ అ హగ్. ఏ పిచ్చేనా పట్టిందా? వెళ్ళు. Hey Sasha, what are you doing? Give me the remote. ఎందుకు ఆపావు నన్ను? Because I want a hug. ఇప్పుడా? Yes, hug me right now. నిజంగా నీకు మెంటలే? ఇక్కడ? Yeah. ఇప్పుడు కుదరదు. మరి ఇందాక అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? Sasha, we have a job to do. Come on, man. ఇవ్వకపోతే గాల్లోనే ఉంటాం. Hug me. Come on. Okay, రా. కర్మ. That's my baby. అఖిల్, నేను చెప్పేది నిజమే. ఏది నిజం? ఐ లవ్ యూ. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు మాత్రం నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. అఖిల్ ప్లీజ్, నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను. సే yes or no. yes. బుద్ధుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఐ లవ్ యూ. మనలాంటి యథవల్ని బుద్ధుడు పట్టించుకోడు.
ఆల్రెడీ 1 करोड़ कैश ओकेना 1.5 crore. ఏ సోను 2 కోట్లు 2 करोड़ टू मच है వేరే పార్టీ రెడీగా ఉంది బే ఏంటి ఫోన్ చేయి రెండు అంటున్నారు నేను నమ్మను ఓకే ఏమైంది డీల్ ఇస్ ఫైన్ Que mamão forte. Yo, funky. Tiena mamão, que a mamãe mama tatu. Yo, ma. Yo, baba, baby, mom, funk. Yeah, I am funk. Oi. Yeah, I am funk. Hey, Bobby, how are you? టాటూ వేస్తావా? నేను పుట్టింది అందుకోసం. What type of tattoo you want? ఒక పేరు రాయాలి. Interior or exterior? అంటే పై కనిపించేవన్నీ ఎక్స్టీరియర్, కనిపించేవి ఇక్కడ 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 లోపల ఇంటీరియర్. నీ సజెషన్ ఏంటి? ఐ లవ్ ఇంటీరియర్. నీలాంటి వాడి పేరు రాయించుకోవాలంటే ఎవరికి తెలియకుండా ఇంటీరియర్ లో రాయించుకోవాలి. నా డార్లింగ్ వాడు. వాడి పేరు అందరికి తెలిసేలా రాయించుకుంటా. ఏ ఆగాగు, ఏంటి అది? స్టీల్ గిన్నెల మీద పేరేసే మెషిన్ లా ఉంది. మిషన్ ఎలా ఉంటుంది మీకు ఎందుకండి? నేను వేస్తాను కదా, నన్ను నేనేయండి. మ్, Come on, baby, come on, come on. Yo, fast, fast, do do. Yo, West End. I be ball to the ball, fall. Get the dead dog. The bell, my mama. Hi, guys. Hi. Take a more fast. Go down. Okay, man. హే, ఏంటిది? వాడి పేరు ఎందుకు రంచుకుంటున్నావు? చెప్పవే. చెప్పడం ఎందుకు సార్? ఆ నవ్వు తెలియట్లా? ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా? తను చేయట్లా, నేను చేస్తున్నా. నువ్వు చెప్పావా? మ్హూ. ఏమన్నాడు? నో అన్నాడు. థ్యాంక్ యూ. ఏ సోను ఏం కావాలరా? గడి పియరా? సాషా నేను లవ్ చేస్తాను. ఆ విషయం నీకు తెలుసు అనుకుంటా. తెలుసు. మరి నువ్వేంటి? నాకు అలాంటి ఉద్దేశం లేదురా. బట్ షీఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నీ పేరు టాటూ కూడా వేయించుకుంటాం. టాటూనా? It's a call ring of the demo. Hey, Abba, hey. Where shooting? ఏ సాషా ఏంటిది? వాట్స్ దిస్? నా ఇష్టం. అరే నా పర్మిషన్ లేకుండా ఎందుకు తెచ్చుకుంటున్నావు? ఎవరు పర్మిషన్ తీసుకోరు. రే పిచ్చెక్కిందా దానికి? వదిలేరా. అరే నాకు కూడా తన మీద ఉండాలి కదా. ఇది నీ పేరు కాదు, ఎవరిదో. నువ్వెళ్ళు. రే అరెస్ట్ చేయి. No, man, I can't tell it's okay. నీ అప్ప తీరా. అరెస్ట్ చేయి. చూడు ఎలా నవ్వుతుంది చూడు. చంపేస్తాను. పద. మొహం చూడు. ఇప్పుడు నేను వెయ్యాలా వద్దా? నువ్వెయ్యి బే. బే ఓకే. Da da da. అమ్మా, అఖిల్ నది మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది. నాకు వాడంటే ప్రాణం. కానీ వాడెందుకో ఇష్టపడలేదు. ఆ మాట చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. మేబీ చాన్నాళ్లుగా ఒకరికొకరు తెలియడం మూలన కావచ్చు. బట్ నాకు నా చెల్లి తప్ప ఎవరూ లేరమ్మా. వాడిని ఎలాగైనా నువ్వే ఒప్పించాలి. నేను వాడిని ఫోర్స్ చేసి అడగలేకపోతున్నాను. ప్లీజ్ అమ్మా. అదేంటయ్యా, నేను చెప్పి చూస్తాను. అయినా కాదంటే నేనేం చేయలేను. నా ప్రయత్నం నేను చేస్తాను. ఏ సాషా ఇక్కడేం చేస్తున్నావు? పడుకో. ఏ వెళ్ళు. పడుకోరా. అరే వెళ్ళమనగా. ఒంటరిగా పడుకోవడం అలవాటైపోయిందా? తోడొద్దా? సాషా ఏంటి? వాట్ ఆర్ యు డూయింగ్? కమ్ ఆన్ స్టాప్ ఇట్ సాషా. అరవకు. ఏ హీరోయిన్ వచ్చి నిన్ను కాపాడదు. నేనే హీరోయిన్ని, నేనే విల్లన్ని. లెట్ మీ స్లీప్. జస్ట్ ఎలా వచ్చావు లోపలికి? ఏ నువ్వు లాకర్లో ఓపెన్ చేయట్లా? అలానే. నీ ఊపిరి నాకు తగులుతుంది. పిచ్చోడా, తగలాలనే ఇంత దగ్గరకు వచ్చాను. పెట్టేనా? వద్దు ప్లీజ్ రా నాన్న. వద్దు. కామెడీ తెలుసా నీకు? అరే కొడతావేంటి? అరే అరే నేను మామూలు ఆడదాని కాదు. అదే నా భయం. ఇవాళ ఏదన్నా ట్రై చేద్దాం. ఏంటి ట్రై చేసేది? నచ్చితే రేపు ఐ లవ్ యూ చెప్పు. నో ఛాన్స్. ఓకే? నో. ఏం చేస్తున్నావు?
నీ దిప్పునా? ఇదిగో డోంట్ బి మ్యాడ్ సాషా, కమ్ ఆన్. అరే సాషా, ఐఎమ్ సారీ రా. ఏమైందిరా సాషా? యు ఓకే సాషా? ఐ లవ్ యూ అఖిల్. నా ప్రేమ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఇలా బిహేవ్ చేశాను. ఏదో ఒకటి చేసినా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. ఐ డోంట్ నో హౌ టు రీచ్ యూ. సాషా, నా ప్రాబ్లం కూడా ఒకసారి విను. నిన్ను ముట్టుకున్నా పట్టుకున్నా నాకు అలాంటి ఫీల్. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ రా. రేపు నిన్ను పెళ్లి చేసుకున్నా జస్ట్ ఫ్రెండ్స్ రా. అర్థం చేసుకోరా. సాషా, ఏంట్రా వర్షంలో తెరుస్తున్నావు? వాడంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. నేనంటే తనకు ఇష్టమే. నన్ను ఒక ఫ్రెండ్లా చూస్తున్నాడు కానీ గర్ల్ ఫ్రెండ్లా చూడలేకపోతున్నాడు. కానీ వాడితోనే బతకాలని ఉంది. వాడి కోసమే చావాలనుంది. నీతో మాట్లాడతానని చెల్లికి మాటిచ్చాను, కానీ నేను బతిమాలడానికి వచ్చాను. నా చెల్లిని పెళ్లి చేసుకోరా. ఏంట్రా మాట్లాడావు? ఇష్టమని చెప్పరా? ఎలా చెప్పమంటారా? నాకు ఇష్టం లేదని నీకు చెప్పాను, తనకి ఎన్నోసార్లు చెప్పాను. అయినా గుచ్చి గుచ్చి అడిగితే ఏం చెప్పమంటావు? తనలో లోపం ఏంటి? ఎందుకు నచ్చలేదు? నచ్చకపోవడం కాదురా, సాషా అంటే నాకు చాలా ఇష్టం, కానీ పెళ్లి చేసుకోలేనురా. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, దాన్ని పెళ్లి చేసుకోరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేనే ఇస్తాను నీకు డబ్బు, దానికి మంచి సంబంధం చూడు. చేతి మీద నీ పేరు టాటూ కూడా వేయించుకుంది. దానికి నేనేం చేయనురా? రేపు తనకి పెళ్ళి ఈ పేరు ఎవరిది అడిగితే తను ఏం చెప్తుంది? మా నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళను. మాతో మాట్లాడద్దు. కుదరదు. ఎందుకు? ఎందుకంటే మీరంటే నాకు ప్రాణం. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తా? చెప్పు. చోటామోటా దొంగతనాలు ఎన్నాళ్ళు చేస్తారు? ఐల్ గివ్ యూ బిగ్ డీల్. సిటీలో ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఇటలీకి సంబంధించిన యాంటిక్ డైమండ్స్ వర్త్ 100 crores. అదొక్క రాబరీ చేయండి. 50 crores డౌన్ పేమెంట్. కొనేదెవరు? కాన్ఫిడెన్షియల్. డీల్ ఓకే. ఇదొక్కటి చేసి సెటిల్ అయిపోవచ్చు. పెళ్లి చేసుకుని లెట్స్ పార్టీ. What we're dealing with here is a let's go. total lack. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. అందరి ముందు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా లేదా? చెప్పకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. నోరు మూసుకుని ఇంటికెళ్ళు. వెళ్ళు. హలో అఖిల్, వస్తావా రావా? హే, ఎక్కడున్నారా? బైకర్స్ క్లబ్ లో. సాషా, ఏంటి మొండితనం? ఇక్కడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పు, లేకపోతే చచ్చిపోతాను. ప్లీజ్ నా మాట విను. వస్తావా రావా? హే, నోరు మూసుకుని ఇంటికెళ్ళు. వస్తావా రావా? సాషా, నువ్వు ఇంకా ఇంటికెళ్ళదా? లేదు. ప్లీజ్ నువ్వు ఇంటికెళ్ళు. ఉదయం కలుస్తాను. ఇప్పుడు వస్తే నన్ను చూస్తాం, ఉదయం వస్తే నా శవాన్ని చూస్తాం. నేను మళ్ళీ ఫోన్ చేయను. అఖిల్, దిస్ విల్ బి మై లాస్ట్ కాల్. సాషా, రే సోను,
సాషా ఇప్పుడే ఫోన్ చేసిందిరా. ఇంకా బైకర్స్ క్లబ్ లోనే ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిరా. ఐ లవ్ యూ చెప్పకపోతే చచ్చిపోతానంటుంది. నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా. సక్ష వద్దు, నా చెల్లిని తాకద్దు, దాన్ని ముట్టుకోవద్దు. నువ్వే చంపేశావు నా చెల్లిని. నీ మూలంగానే చచ్చిపోయింది. నాకు తెలియదురా తను ఇంత పని చేస్తుందని. తెలీదు, నీకేమీ తెలీదు. నువ్వంటే దానికి ఎంత ఇష్టమో తెలీదు. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో కూడా తెలీదు. ఉన్న ఒక్క చెల్లిని చంపేశావు కదరా. పోరా, వెళ్ళిపో. నాకు కనిపించద్దు, జీవితంలో నాకు కనిపించద్దు. సోను, నీ మొహం నాకు చూపించద్దు. పో. అలా అనొద్దురా, నా మాట విను. పోరా సోను. పో. పో. సోను, వెళ్ళిపో. అప్పటి నుంచి నేనంటే వాడికి అసహ్యం. సాషా ఇలా చేస్తుంది, చచ్చిపోతుందని నేను అనుకోలేదు. ఎన్నోసార్లు వాడిని బతిమాలడానికి వెళ్ళాను, ఎన్నోసార్లు నచ్చచెప్పాలని చూశాను. వాడికి నా మీద కోపం ఎక్కువైందే తప్ప తగ్గలేదు. నా మీద ద్వేషం పెంచుకున్నాడు. నేను వాడికి దూరం అయిపోయాను. కానీ అనుక్షణం వాళ్లే గుర్తుకొచ్చేవాళ్ళు. నా మనసులో ఉన్నది ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదో, ఆ అమ్మాయి అనుకుంది నేను అర్థం చేసుకోలేదో, కానీ వీడు మాత్రం నన్ను అపార్థం చేసుకున్నాడు. సార్, ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. ఆ 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లై డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance, shake, and let's swing. వీడు డ్రాయింగ్లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహాం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ అక్రమ సంబంధాలన్నీ?
అబ్బే అలాంటివి లేవు. ముగ్గురుతో 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 గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగను సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేనే సార్. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. సరే, అమ్మ నీతో ఏదో మాట్లాడాలంట. ఓసారి ఇంటికి రా. నేను రాలేను అఖిల్. ఏ? అన్నయ్య నిన్ను కలవద్దన్నాడు. ఇల్లు దాటి వెళ్ళొద్దన్నాడు. నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో. వాడున్నాడా? ఉన్నాడు. వస్తున్నానుండు. అఖిల్, అఖిల్ నో అఖిల్. వాడిని బయటికి గెట్టేయండి. ఆగిపోయావేరా? చంపేరా నా కొడుకుని, చంపేయి. నువ్వు లేకపోతే నిజంగానే చంపేసేవాడిని. నరకాలి విన్ని. రారా, దమ్ముంటే నరకు రా. నీ చెల్లిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. ఏ? నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు. ఒకప్పుడు నా చెల్లి కూడా నీ కొడుకుని ప్రేమించింది. మీ ఇంటికి వచ్చి ప్రాధేయపడి అడిగాను. మర్చిపోయావమ్మా? ఒక మాట అడిగావా నీ కొడుకుని? ఇద్దరు కలిసి చంపేశారు నా చెల్లిని. అప్పుడు వేరు, కానీ ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారా? కాదు, అది నాకు చెల్లె, ఇది నాకు చెల్లె. సరే రా రా, వీడి ఇంకా లైఫ్ లో మారడు. రా వెళ్దాం. ఏంటి భయపడుతున్నావు వీడిని చూసి? నిన్న కాక మొన్న వచ్చిన అన్న వీడు పుచ్చి లేచిపోద్ది. వీడే నీకు సొంతనే కాదు కదా. రా. సొంతనే అయి ఉంటే నిజంగా వచ్చేసేదాన్ని. అంతకన్నా ఎక్కువ. అందుకే రాలేకపోతున్నాను. సరే, వస్తావా రావా? బట్ ఐ లవ్ యూ అఖిల్. లవ్ యూ అంటే లవ్ యూ చెప్పు. వద్దురా, వద్దు. సరే, నువ్వు నాకు నచ్చావమ్మా. అన్నయ్య కోసం రానని చెప్పావు చూడు, నాకు చాలా బాగా నచ్చావు. నువ్వే నాకు కోడలుగా రావాలి. రారా. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాస్త వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమాన్, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ స్టైల్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే, కాస్త జుట్టువే, జుట్టువే.
వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా. ఇప్పుడు అఖిల్ వచ్చి డాక్టర్ గారిని తీసుకెళ్లారు. తను రానంటున్న బలవంతంగా తీసుకెళ్లారు సార్. నాకు ఎందుకో భయమేసి మీకు ఫోన్ చేస్తున్నాను. ఎక్కడ అఖిల్ గాడు? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నీ మీద నాకు డౌట్ రావడానికి కారణం నీ హెయిర్ స్టైల్. 1 year క్రితం మాకు వీడియో దొరికింది. పార్క్ చేసి ఉన్న మా పోలీస్ జీప్ కెమెరాలో రికార్డ్ అయింది. మా డ్రైవర్ తాగి నిద్రపోతున్నాడు. అదే మాకు హెల్ప్ అయింది. ఆ విజువల్ రికార్డ్ అయింది. పరిగెడుతున్న ఈ అమ్మాయి ఎవరు తెలుసా? తెలీదు. ఎవరో కొంతమంది ఆ అమ్మాయి వెంట పడ్డారు. వాళ్ళు అందరూ కలిసి ఆ అమ్మాయిని చంపేశారు. మరి కాసేపటికి ఆమె కోసం ఎవరో వచ్చారు. దాని తర్వాత మరొకడు వచ్చాడు. ఈ బ్యాగ్ దిగింది నువ్వేనేమోనని నా డౌట్. నో సార్. ఈ మర్డర్ గురించి మాకు ఎటువంటి రిపోర్ట్ లేదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు. ఎవరిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. సో ఇది నువ్వు కాదు. నో సార్. నువ్వు చూసింది ఇతనేనా? అతను కాదు సార్. నెగిటివ్. Now you can go. Hey, Akhil! क्या हुआ? సాషాను ఎందుకు చంపారా? నా సాషాను చంపేశారా? నా చెల్లిని చంపేశారా? చూస్తావేంట్రా? చంపే. ఎవరు చంపారో చెప్పు. చెప్పు. చెప్తాను. నేను మీ దగ్గరకి పంపించింది ఈ క్లబ్ ఓనర్ మామనే. మామ కాకుండా సబీర్ కూడా ఉన్నాడు. డ్యామేజ్ ఓవర్ డీల్ పెట్టింది వాడే. ఆ రోజు అయితే క్లబ్లో శాషా ఇక్కడే ఉండిపోయింది. వాళ్ళ దొంగతనం చేశాక డైమండ్స్ మన చేతికి రాగానే అఖిల్, సోను, సాషా ముగ్గురిని చంపేద్దాం. देख उधर कौन है? अरे जाके देख उधर कौन है? क्लास कर दे उसको.
అరగంట ముందు ఆత్మహత్య చేసుకుంటానని అందరి ముందు చెప్పావు కదా. ఎలాగో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పావుగా, చచ్చిపో చచ్చిపో. నేను ఇక్కడే ఉన్నాను మామా. Here I am. ఏ సాబీర్ మామా, సాషాని చంపింది నేనే. గుజరీ బాతంకు భూల్ జా, పాస్ట్ ఈజ్ పాస్ట్. మాకు డైమండ్స్ దొరకలేదు, సాషా బతకలేదు. రేష్కా మరో డీల్ మాట్లాడుకుందాం. ఒక్కటే డీల్, మీ అందరినీ లేపేయడం. మీరు దేనికైనా తెగిస్తారని మాకు తెలుసు మామా. చనిపోయిన సాషా కంటే బతుకున్న సిరి లైఫ్ ఇంపార్టెంట్ కదా. సిరి మా దగ్గర ఉంది. ఏ డైమండ్స్ అయితే మేము కావాలనుకున్నామో అవే డైమండ్స్ ఇప్పుడు గోవాలో ఉన్నాయి. అక్కడ ఎగ్జిబిషన్ అయిపోయింది. ఎల్లుండి ఇటలీ వెళ్ళిపోతాయి. వాటిని రాబరీ చేసి మాకివ్వండి. సిరిని తీసుకెళ్ళండి. సిరిని ఆల్రెడీ గోవా పంపించేశాను. చాలా ఒక్కొక్కని ముక్కలు ముక్కలుగా నరుకుతా. నీకెందురా మధ్యలో? డీల్ ఓకే? సిరికేమన్నా అయిందో సూపర్ మ్యాన్. షఫీ, వీళ్ళతో పాటేళ్ళు. సోను, నా మాట విను. నాకు చూపించద్దు, పో. Provide them whatever they want, but remember, 24 hours left. సిరితో మాట్లాడాలి. సేఫ్ గా ఉన్నావా లేదా? నిన్ననే గోవా తీసుకొచ్చాను. ए सुन, ज्यादा भी बकबक मत कर. मेरे को डायमंड्स मांगता, समझा? రాబరీ ఎక్కడ చేయాలి? మొత్తం 78 పీపుల్ సెక్యూరిటీ. డైమండ్స్ ఎప్పుడు బయలుదేరుతాయి? 10 o'clock in the morning. పానాజీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 38 కిలోమీటర్స్. ఈ రూట్ ఒకసారి నేను చెక్ చేయాలి. వీక్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఎన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి? Nirula Bridge, Seolim, Aldona, Panjim Bridge. ఓకే, ప్లాన్ ఏ. ఎస్. ఈ ప్లాన్ ఏంటి? సీక్రెటా? కూర్చోబే.
feet 4 feet. సోను, ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అవుతే ప్లాన్ బికి వెళ్ళిపో. ప్లాన్ బి అంటే? నా చెల్లిని చంపిన మీరందరూ ఇంతవరకు బతకడమే అదృష్టం. రేయ్, అన్ని మూసుకుని కూర్చో. సోను, ఈ ప్రాసెస్ లో నువ్వు పోయినా నేను పోయినా వీడితో పాటు ఎవ్వడు బతకూడదు. భయపడుతున్నావా రేప్ చేస్తానని? ఎక్కడో ఐడియా ఉంది కదా చేస్తే బాగుంటుందని. వాళ్ళ అమ్మాయితో మాట్లాడాల. మాట్లాడడం ఎందుకు, చూపిస్తాను. గెరా బావా, గెరా గెరా. రేయ్, పుట్టి నా కొడక. యాక్చువల్లీ ఇప్పుడే ఇది రేప్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నువ్వు కోపడతావని మానేశాను మామ. మావా, నీకు అమ్మాయిలను ఏదో చేయడం మాత్రమే తెలుసు. మేమిద్దరం కలిసి నిన్ను ఏదో చేస్తే ఎలా ఉంటుందో నీకు అర్థం కావటం లేదు. You see, I want my diamonds, Mama. I want my diamonds. That's all. What about Siri? రేపు డైమండ్స్ కొట్టేసి షఫీక్ ఇచ్చి వెళ్ళిపోండి. ఆ తర్వాత అమ్మాయి మీ దగ్గరకు వచ్చేస్తుంది. కుదరదు, రెండు ఒకేసారి జరగాలి. జరగదు మా అమ్మ, జరగదు. Do what I say. Bloody shit. రేయ్, మాకు బైక్ కావాలి. ఎందుకు? पता नहीं ऊपर कुछ काम चल रहा है. Don't worry, keep watching. Hey, Sonu, you're right on the spot. హలో, మేము ఇప్పుడు బ్రిడ్జ్ కింద ఉన్నాం. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుస్తూనే ఉండాలి. Everything is clear, sir. Loading now. Constable, idhar aao. Akhil, 10 people in the container. हाँ सर, अभी निकल रहे सर. एक कंटेनर निकल गया है. स्ट्रेस मत करना, समझा? मेरे को कोई भी हाल में रॉबरी बनता है. बाद में रेगुलर मेरे को मिला नहीं, ये हो रही है. क्या हुआ? आगे गाड़ी रुकी है साहब. गो एंड चेक. Come back!
रास्ते बंद करो। डायमंड्स ఎక్కడ ఉన్నాయి? Got it, Sonu. Yeah. Sonu, what happened? Sonu! Hey, Patura! Hey! Sonu! सोनू चंपियाड़ू पुलिस ने उसको गोली मार दी। Forget about him. Don't stop the boat. Boat आपातो. ड्राइव किया बोल ड्राइव फ्रेंड वो बात करेंगे ड्राइव चलो शिट अभी बोल तो क्या है दूर आ रहा है क्या करो शफी शफी क्या हो रहा है షఫీ షఫీ చచ్చిపోయాడు. వాడి గురించి మర్చిపో. ఫర్గెట్ అబౌట్ హిమ్. డైమండ్స్ ఎక్కడ? నా దగ్గర ఉన్నాయి. ఓకే, అవి తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి వచ్చాయి. ఓకే ఓకే सुनो चारों तरफ पुलिस है सरेंडर योरसेल्फ अपने आप हवाले कर दो भागने की कोशिश मत करो सुनो अपने आप हवाले कर दो
గివ్ మీ ద రివాల్వర్. డైమండ్స్ ఎక్కడ? సిరి ఎక్కడ? ముందు డైమండ్స్ చూపించు. సిరి ఎక్కడ? చెప్పకపోతే ఇవ్వవా? ఇవ్వకపోవడమే కాదు, ఇక్కడి నుంచి ఒక్కడు బయటకు వెళ్ళడు. రేయ్, ఏంట్రా నీ పొగరు? సిరి అరంబోల్ ఓల్డ్ గెస్ట్ హౌస్ లో ఉంది. దేక్ తెరకు బతాਉਂగా. రేయ్ బోల్ భాయ్, దాన్ని పాతి పెట్టండి రా. బతికుండగా దాన్ని పాతేయండి. ఉస్కో జిందా జమీన్ కింద డాల్ దో. మాటలో ఏం చేస్తావురా ఇప్పుడు? साला ఒక్కడి ఉన్నావు. तू समझता क्या है? क्या कर लेगा तू? तेरे हाथ टांग सब काट डालूंगा, नस नस निकाल डालूंगा अंदर से, मैं समझे? ఏం చేయగలరా నువ్వు? బయటికి ఎడగలవా? దాన్ని కాపాడగలవా? నేను నీకన్నా నీచకమైన కుత్తేగాండ్రా. వాటిని వదిలేయ్. సోను, అరంబోల్ ఓల్డ్ గెస్ట్ హౌస్ లో సిరి ఉంది. గో. అఖిల్, సిరి నేను తీసుకొస్తాను, కానీ నా చెల్లెల్ని చంపిన ఏ కొడుకుని వదలదు. వాడు ఇంకా బతికే ఉన్నాడా? అనవసరంగా మేమెందుకు చేస్తావురా నీ అప్ప? వాడు సిరిని కాపాడతాడా? సిరి బతుకుతుందా? నేను బతుకుతానా? ఇదంతా అనవసరం. నాకు వీడి ప్రాణాలు కావాలి. ఆకి కసం. దమ్ముంటే వీడిని తీసుకెళ్ళండి. రండ్రా. వాటిని పట్టుకోండి. డైమండ్స్ కావాలి. డైమండ్స్ లాక్కోండి. డైమండ్స్ లాక్కోండి. सुनो, लड़की का फोन देना, देखेंगे क्या बात करेगी. ఇదే ప్లేస్ నాకు తెలియడం లేదు. నువ్వేం భయపడద్దు, నేను వస్తున్నాను. చాలా భయంగా ఉందండి. ఏమైందిరా మీకు? లేవండి, కొట్టండి, కొట్టండి. అమ్మాయి చెప్తారా? చాలా ఎక్కడికి వెళ్తారా? రారా. అప్పుడు శాశాలు చంపారు, ఇప్పుడు సిరిని చంపుతారా? ఆడపిల్ల చేయకొస్తారా? నెప్పెడుతుందా? చచ్చిపోతాను భయం వేస్తుందా? అక్కడ కాదు, కోస్తాను నీ అబ్బా. साबिर, साला मार डालेंगे तुझे. मामा,
ये मामा क्या कर रहा तू क्यों लॉक किया ఎందుకు లాక్ చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ खोलो मामा मामा నన్ను చంపదు మామా 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 ప్లీజ్ నన్ను చంపదు మామా 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 వీడే సార్ గ్యారంటీ ఏంటి? వీడే సార్. నేను నిన్ను నమ్మలేను. నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే. ఎవడి బొమ్మ వేసావరా? మీ బొమ్మే. ఏదో డబ్బులు వస్తాయని. డబ్బులు ఇచ్చారా? లేదు సార్. వాళ్ళేమి ఇస్తారు గానీ ఇందా. గోవా అది ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది, ఓ నిజం తెలిసింది. అందుకని బొమ్మేస్తావా? నాది వాడి చెల్లిది. సూపర్ వేస్తానండి. స్టేషన్ లో ఏసీ చెయ్యి బాగా ప్రాక్టీస్ అయిపోయింది. సూపర్.